నమస్తే. ఉస్మానియా యూనివర్సిటీలో మనం ఉన్నాం. ఐపీఎస్లకు సెక్యూరిటీని తగ్గిస్తున్న క్రమంలో నక్సలైట్లు లేరు దేశంలో, అంతమైపోయారు, లొంగిపోయారు అనే కారణం చేత మేము తగ్గిస్తున్నామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు సెక్యూరిటీని తగ్గించరు అని పలు విమర్శలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. ఇదే క్రమంలో ఓయూ లీడర్స్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ఏ విధంగా చూస్తారు? వాళ్ళేమో నక్సలైట్లు లేరు, తగ్గిస్తే ప్రాబ్లం ఏందని వాళ్ళు చెప్తుంటే మీరు సామాజిక వర్గానికి పార్టీలకు మీరంట కడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు, ఏం చెప్తారు చెప్పండి. అంటే ముఖ్యంగా ఏంటంటే ఆర్ఎస్పీ గారు ఉన్నప్పుడు నక్సలైట్లను ఏరివేసే క్రమంలో భాగంగా అతనికి థ్రెట్ ఉన్నదనేటటువంటి విషయంతో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం భద్రత ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు భద్రత ఇచ్చినటువంటి సందర్భంలో ఏడ సందేహం వస్తూ ఉన్నది అంటే, ఇటీవల కాలంలో ఆర్ఎస్పీ గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి నియంత్రిత విధానాలకు వ్యతిరేకంగా ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను సరిగ్గా అమలు చేయట్లేదు కాబట్టి ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇతని మానసికంగా వేధించడం కోసం, ఇట్లా వేధిస్తే ప్రశ్నించడం ఆపుతాడనేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వము అతనికి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసివేయడము, గన్మెన్స్లను తీసివేయడము, ఇట్లా చేస్తే ప్రశ్నించకుండా మానసికంగా ఇబ్బంది పెడితే ఈయన గొంతును నొక్కే ప్రయత్నం చేస్తే సైలెంట్గా ఉంటాడు. ఈ సైలెంట్గా ఉంటే మేము ఇట్లనే నియంతృత్వంతో పరిపాలన చేసుకోవచ్చు అనేటటువంటి కుట్రతోటి ప్రభుత్వానికి భయం అయ్యి ప్రవీణ్ కుమార్ గారి మీద కుట్రలు చేస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఒక్కరికే కాదు, మిగతా రిటైర్ అయిన ఐపీఎస్లకు కూడా సెక్యూరిటీని కానీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను కూడా తగ్గించడం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి దీనికి ఏం చెప్తారు? దీనికి మేమేమంటున్నామంటే, ఇప్పుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన రిటైర్మెంట్ కాలేదండి, విఆర్ఎస్ తీసుకున్నాడు, స్వచ్ఛందంగా రాజకీయాలకు వచ్చిండు. నేను ఆయన రాజకీయ విధానాలతోటి నేను ఏకీభవించా. నేను ఒక బహుజనుణ్ణి ఖచ్చితంగా. ఆయనే ఒక అగ్రవర్ణ పార్టీలలో ఉన్నాడు. నేను చెప్తా ఉన్నది ఏంటి అంటే, ఆర్ఎస్పీ గారు తను ప్రశ్నించినందుకు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ తీసివేయరు, అదేవిధంగా బుల్లెట్ ప్రూఫ్ వెహికలే కాదు గన్మెన్లను తీసేస్తా ఉన్నారు. అంటే ప్రశ్నించినటువంటి వాళ్ళను మానసికంగా వేధించడం సరైనది కాదు అని చెప్పడం మా యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఐఏఎస్లకు ఐపీఎస్లకు పదవి విరమణ తీసుకున్నటువంటి వాళ్ళకు తీసేసినాము, ఇప్పుడు నీకు కూడా తీసేస్తే తప్పేంది అని ప్రభుత్వం అంటున్నది. కాకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులో ఈయన చేసిన రిస్క్ వాళ్ళు తీసుకోలే. ఈయన నక్సలైట్ల విషయంలో ఈయనకు థ్రెట్ ఉన్నది, ఈయన నిస్వార్థంగా నిజాయితీగా పనిచేసిండు. కాబట్టి వీళ్ళకి థ్రెట్ ఉన్నది అనేటువంటి విషయం ఈ ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఏంటంటే, ఈ థ్రెట్ ఉన్నదనేటటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వము నియంత్రిత విధానాలతోటి అవలంబించడం అనేటువంటిది ఇది సరైనటువంటిది కాదు అని మన న్యూస్ లైన్ ఛానల్ ద్వారా మనం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములకు కూడా సెక్యూరిటీ ఇచ్చారు, ఒకవైపు ఐపీఎస్లకు సెక్యూరిటీ తగ్గించారు అంటూ కూడా విమర్శలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. దీనికి ఏం చెప్తారు? అంటే ఇందులోనే ఆయనకు చిత్తశుద్ధి లేదని అర్థమవుతుంది. చిత్తశుద్ధి లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. తన పదవి ఉన్నదనే వ్యామోహంతో తన అన్నదమ్ములకు సెక్యూరిటీ ఇస్తాడు, కుటుంబ పాలన చేస్తున్నాడు. కేసీఆర్ కుటుంబ పాలన చేసిండు అని కేసీఆర్ అన్నప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎందుకు కుటుంబ పాలన చేస్తున్నాడు? ఓకేనా కదా? ఇక్కడ పాయింట్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి యొక్క అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఒక ఎమ్మెల్సీలు గారు, ఒక ఎమ్మెల్యేలు గారు, ఒక ప్రజాప్రతినిధులు కూడా కాదు. వాళ్ళు వాళ్ళకి ఎందుకు సెక్యూరిటీ ఇస్తున్నారు? వాళ్ళకి హై సెక్యూరిటీ ఉన్నది. మరి ఐపీఎస్ పదవిలో ఉన్నటువంటి విఆర్ఎస్ తీసుకొని ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నటువంటి ప్రవీణ్ కుమార్ గారి మీదనేమో ఇట్లా చేస్తూ ఉన్నారు. ఇక్కడ కుట్ర అర్థమవుతుంది. కాబట్టి ఈ కుట్రలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఓకే అన్న, ఒకవైపు జానారెడ్డి గారి కుటుంబానికి, మైనంపల్లి కుటుంబానికి, కొండా సురేఖ కుటుంబానికి కూడా సెక్యూరిటీ ఇచ్చిన దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఓకేనా? అదేవిధంగా మాజీ మంత్రులకు కానీ మాజీలకు కానీ ఎక్కడ ఇవ్వట్లేదు. దీన్ని కులానికి అంటగడతారా, లేదు అని అంటే పార్టీలకు అంటగడతారా? ఏ విధంగా? మేము కులానికే అంటగడుతామండి. ఈ దేశంలో దళితులు ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్నా కూడా దళితులు, అది కాంగ్రెస్లో ఉన్నా, బీజేపీలో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఇంకెక్కడున్నా కూడా దళితులు అన్నప్పుడు వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు ముఖ్యంగా వీళ్ళు అనుకుంటే చాలా చిన్న చూపండి. వీళ్ళకి ఎందుకు ఈ పదవులు, వీళ్ళకి ఎందుకు ఈ సెక్యూరిటీ అంటే ఎంతసేపటికి బానిసల్లాగానే ఉండాలనే చూస్తారు. ముఖ్యంగా అంటే ఎస్సీలు ఎస్టీలు బీసీ మైనార్టీలు కూడా ఇప్పుడు ఈ అగ్రవర్ణ ఆధిపత్య వాళ్ళు ఏం చేస్తారంటే రెడ్లు వెలమలు కమ్మలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎప్పటికీ బానిసల్లాగానే ఉంచుకోవాలనేది వాళ్ళ ఆలోచన విధానం.
ఆలోచన విధానం అనేది మారాలని చెప్తున్నాం. ఆ మారకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. ఎందుకు కూలిపోతుంది అంటే 100 పూలు వికసించాలి 1000 ఆలోచనలు సంఘర్షించాలి అంటాడు ఒక ఫిలాసఫర్. ప్రశ్నిస్తేనే కదా ప్రజాస్వామ్యం కాపాడుతుంది. ప్రజాస్వామ్యం ఉండాలంటే రాజ్యాంగానికి మూలమే ప్రజాస్వామ్యం అయినప్పుడు ప్రజాస్వామ్యానికి మూలం ప్రశ్నించే హక్కు. ఆర్ఎస్పీ గారు ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు ప్రశ్నిస్తున్నాడు? ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తున్నాడు. చీటింగ్, ఇప్పుడు ఒక 2000 3000 చిన్న ఈఎంఐ కట్టలేదనే ఒక ఇల్లు తాకట్టు తాళం వేస్తారు ఇల్లుకు. చిన్న తప్పు చేసినందుకే. మరి ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో చాలా హామీలు ఇచ్చింది. హామీలని అమలు చేయకపోవడం కూడా చీటింగే కదా. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వము హామీలను అమలు చేయకపోవడం కూడా చీటింగే. మరి చీటింగ్ చేస్తూ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యేనైనా ఎన్నికల మేనిఫెస్టోలో ఎమ్మెల్యే గారు చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళు అమలు చేయకపోతే ఆ ఎమ్మెల్యే గారి మీద కేసులు పెట్టాలి, ఆ మంత్రుల మీద కేసులు పెట్టాలి, రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి. ఎందుకు క్షమాపణ అంటే ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు కాబట్టి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమవుతారు. కాబట్టే ఆర్ఎస్పీ లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించినందుకే ఎస్సీ సామాజిక వర్గం కాబట్టికనే సెక్యూరిటీ తగ్గించిర్రు అని చెప్తారా గట్టిగా? 100% ప్రశ్నించినందుకే ఎస్సీ సామాజిక వర్గం కాబట్టే, దళితుడు కాబట్టే అతనికి సెక్యూరిటీ తగ్గించిర్రు. అదే ఒక రెడ్డి అయితే, అదే ఒక వెలమ అయితే, అదే ఒక కమ్మ అయితే, అదే ఒక కాపు అయితే ఇట్లా చేసేటోళ్ళేనా? నేను చెప్తున్నా, దళితుల మీద నిత్యం దాడులు జరుగుతున్నాయి, నిత్యాలు హత్యలు జరుగుతున్నాయి, నిత్యం అత్యాచారాలు జరుగుతున్నాయి, నిత్యం వివక్షలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఆర్మీ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది ఉన్నారు. ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఒక ఐపీఎస్ అధికారండి. ఐపీఎస్ల మీద ఎందుకు ఈ వివక్ష అంటే రెడ్డి వెలమ కమ్మ కాపు ఐపీఎస్లు అయితేనేమో ఒక న్యాయం, ఎస్సీ బీసీ మైనారిటీ అనగారిన వర్గాల ఐపీఎస్లు అయితేనే ఒక న్యాయమా? ఈ సందర్భంగా అడుగుతున్నా. ఆయన మా వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ అట్ ద సేమ్ టైం మేము మాట్లాడుతున్నది కేవలం ప్రశ్నించినందుకు ఆయన మీద చేయడానికి వ్యతిరేకంగానే మేము మాట్లాడుతున్నాం. ప్రశ్నించినందుకు అతని మీద నియంతృత్వం చేస్తున్నారు. ఆ నియంతృత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం. రాజకీయంగా ఆయన ఏ భావజలం అని ఉండండి, ఆయన రాజకీయంగా టీఆర్ఎస్ భావజలం. నేను ఆ టీఆర్ఎస్ భావజలాన్ని నేను వ్యతిరేకిస్తా. నేను ఒక బహుజనుడిని, నా ఓటు ఖచ్చితంగా కేయమని చెప్తా. బహుజన రాజ్యాధికారం కోసం కొట్లాడనుకునేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఖచ్చితంగా ఆర్ఎస్పీ గారి మీద చేస్తున్నటువంటి కుట్రల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఓకే అన్న, రీసెంట్గా ఎల్బీ నగర్ ప్రాంతంలో ఈశ్వరమ్మ గారిని, గౌడ కులస్తులను విపరీతమైన బూతులతో మాట్లాడిన శివచరణ్ రెడ్డి గారికి కూడా సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి ఏం చెప్తారు? అంటే మళ్ళీ చెప్తున్నాం, ఇంతకుముందుకే నేను చెప్పిన ఏంటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు తన అనుకున్నటువంటి అనుచర వర్గానికి ఎవరైతే ఉన్నారో ప్రశ్నించిన ప్రభుత్వం మీద అంటే సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకేమో ఒక రకమైన న్యాయం, ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి వాళ్ళకేమో ఒక రకమైన న్యాయం. వీటిలో రెండు న్యాయాలు కల్పిస్తున్నాయి ఈడ. కాబట్టి చిత్తశుద్ధి లేదండి, బాధ్యత లేదు రేవంత్ రెడ్డి గారికి, పారదర్శకత అసలే లేదు. ఇప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తే, రాజ్యాంగ విలువల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తే, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించేటట్లు తన అనుకునేటోళ్ళకొకటి మన భేద అనే తేడా లేకుండా ప్రజా పరిపాలన సాగించాల్సిన వ్యక్తే అట్లా పాటించట్లేదంటేనే ఆడ కుట్ర అర్థమవుతున్నది. కాబట్టి ఈ కుట్రల్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఖండించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, ఈ సందర్భంగా ఇప్పుడు సెక్యూరిటీ అవసరం ఉందంటారా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి? లేదంటారా? 100% తిరిగి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ఆర్ఎస్పీ గారికి తిరిగి సెక్యూరిటీని ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.